మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతలో ప్రపంచం సృష్టించారు. మహబూబాబాద్ జిల్లాలోని మహంకాళి నవ తేజస్విని 600 మార్కులకు గాను 588 మార్కులను సంపాదించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిందని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరెస్పాండెంట్ హనుమండ్ల దేవేందర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. మా పాఠశాలలో 100% మంది విద్యార్థులు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. లిటిల్ ఫ్లవర్ విద్యార్థులలో జిల్లా మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులను అధ్యాపక బృందాన్ని అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉత్తీర్ణతలో రాష్ట్ర స్థాయిలో ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొర్రూరు పట్టణంలోని మా లిటిల్ ఫ్లవర్ పాఠశాల నిన్న ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 2025 ఫలితాలలో 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి మహబూబాబాద్ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా పరీక్షల్లో హాజరైనటువంటి విద్యార్థులందరూ 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 500 పైగా 58 మంది విద్యార్థులు మార్కులు సాధించడం, అదేవిధంగా 550కి పైన 18 మంది విద్యార్థులు మార్కులు సాధించడం అనేది మా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషికి, దానికి తోడు మా విద్యార్థుల్లో ఉన్నటువంటి పట్టుదల, వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాం. మరి కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయనేది దీని ద్వారా నిరూపితమైంది. గత సంవత్సరం నుండి మా విద్యార్థులు, ఉపాధ్యాయులు అన్ని రకాలుగా మరి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తూ నిరంతరం విద్యార్థుల వెంట ఉండి మా ఉపాధ్యాయులు చేసినటువంటి కృషికి మా ఉపాధ్యాయులందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి మాకు పూర్తి సహకారాన్ని ఇచ్చి విద్యార్థులని మా పాఠశాలకి పంపించి మా మీద నమ్మకంతో ఇంతకాలం విద్యార్థుల్ని మా దగ్గర పంపించినటువంటి వారి తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము రాబోయేటువంటి సంవత్సరాల్లో ఈ సంవత్సరం మరి మా విద్యార్థిని జిల్లా మొదటి స్థానంలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా 6వ స్థానంలో నిలిచింది. మరి రాబోయేటువంటి సంవత్సరాల్లో మరి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రథమ ర్యాంకు సాధించడం కోసం మేము నిరంతరం కృషి చేసి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మా విద్యార్థులని అదేవిధంగా ఉపాధ్యాయులని అభినందిస్తున్నాను.